ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఆస్తుల అటాచ్మెంట్ వ్యవహారంలో పలువురికి నోటీసులు ఇచ్చింది ఏసీబీ కోర్టు. లిక్కర్ కేసులో సిట్ ఆస్తులను అటాచ్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై అభ్యంతరాలుంటే చెప్పాలని 11 మందికి నోటీసులు ఇచ్చింది. పలువురు డిస్టిలరీ డైరెక్టర్లు, బ్యాంకులు లిక్కర్ కేసులో నిందితులకు ఈ నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న వారిలో రాజకేశ్ రెడ్డి, చాణక్య, కాశీ చాయన్ల శ్రీనివాస్, పైలా దిలీప్, వరుణ్ పురుషోత్తం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు. అలాగే ఏబీ డిస్టిలరీస్, ఎస్ఎన్జీ షుగర్ సంస్థలు, ఎస్బీఐ చెన్నై, ఐసీఐసీఐ హైదరాబాద్, విజయవాడ ట్రెజరీ ఆఫీస్ కూడా నోటీసులు ఇచ్చింది ఏసీబీ కోర్టు. ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఆస్తుల అటాచ్మెంట్ వ్యవహారంలో అయితే నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటీసులు ఇస్తూ అయితే ఏసీబీ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 12 మంది అరెస్ట్ అవ్వగా అందులో కొంతమందికి సంబంధించిన ఆస్తులను అటాచ్మెంట్ చేయడానికి ప్రభుత్వం అనుమతి కూడా ఇచ్చింది. అదే సమయంలో వాళ్ళ అభ్యంతరాలు ఏమైనా ఉంటే గనక వాటిని కోర్టులో తెలియజేయడానికి సంబంధించి ఒక కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీ న్యాయస్థానం నోటీసులు అయితే జారీ చేయడం కూడా జరిగింది. నిందితులు అందరూ కూడా ప్రస్తుతం విజయవాడ సబ్ జైల్లో ఉన్న నేపథ్యంలో వాళ్ళకి సంబంధించి నోటీసులు కూడా అందజేయడం కూడా జరిగింది. ఈ కేసుకు సంబంధించి నిందితులైనటువంటి A1 రాజకేశ్ రెడ్డి, అదేవిధంగా A8 గా ఉన్నటువంటి చాణక్య, అదేవిధంగా ఇటీవలే నిన్న బెయిల్ వచ్చినటువంటి దిలీప్ తో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వరుణ్ పురుషోత్తం వీళ్ళకి నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. దీంతో పాటుగా డిస్టిలరీలకు సంబంధించి నల్లనన్, మత్తప్పన్, అదేవిధంగా ఎస్ఎన్జే షుగర్స్ ఈ సంస్థలకు కూడా నోటీసులు ఇచ్చారు. ఇక బ్యాంకుల్లో ఉన్నటువంటి డబ్బులకు సంబంధించి ఎస్బీఐ చెన్నైతో పాటు ఐసీఐసీఐ హైదరాబాద్, ట్రెజరీ ఆఫీస్ విజయవాడ వాళ్ళకు కూడా నోటీసులు జారీ చేయడం కూడా జరిగింది. ఈ కేసుకు సంబంధించి డిస్టిలరీల డైరెక్టర్లు, బ్యాంకులు, లిక్కర్ కేసులో నిందితులకు ఏసీబీ నోటీసులు జారీ చేయడంతో వీళ్ళు ఎటువంటి కౌంటర్ దాఖలు చేస్తారు ఈ కేసుకు సంబంధించి అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఈ కేసులో సిట్ అధికారులు ప్రభుత్వం నుంచి సుమారు 62 కోట్ల రూపాయలకు సంబంధించి ఆస్తుల అటాచ్మెంట్ తొలి దఫాలో చేశారు. తర్వాత 11 కోట్ల రూపాయల నగదును హైదరాబాద్ లో సీజ్ చేశారు. ఇక తాజాగా ఒక 2 వారాల క్రితం 14 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తులను కూడా సీజ్ చేయడానికి సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతి కూడా తీసుకున్న నేపథ్యంలో ఇక నిందితులకు సంబంధించి ఆస్తులకు సంబంధించి వాళ్ళ అభ్యంతరాలు ఏంటనే దాని మీద పిటిషన్ దాఖలు చేయాలని ఏసీబీ కోర్టు నోటీసులు ఇవ్వడంతో మరి ఏ విధంగా నిందితులు దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేస్తారనేది కీలకంగా మారింది. చక్రి. ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీకాంత్.